హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో కాకరకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకునో చూద్దాం. తయారీ విధానం: ముందుగా కాకరకాయలను శుభ్రం చేసుకుని రౌండ్గా కట్ చేసుకోవాలి. వీటిని గాలిలో 15 నిమిషాలు ఆరబెట్టాలి. ఇప్పుడు ఒక కడాయిలో 250 ml ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయలను వేసుకుని హై ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి మగ్గి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో 100 గ్రామ్స్ చింతపండును 5 నిమిషాలు నానబెట్టుకుని చింతపండుతో సహా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కాకరకాయలు వేయించుకున్న ఆయిల్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లేక 5 ఎండుమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 2 నిమిషాలు బాగా కలుపుతూ ఉండాలి. దీనిలో 2 రెమ్మల కరివేపాకు, గ్రైండ్ చేసుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయి ఆయిల్లో నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరి ఒక కడాయిలో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన వాటిని మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో 120 గ్రామ్స్ పచ్చికారం, టేస్టీకి సరిపడా సాల్ట్, 8 లేక 10 వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 1 నిమిషం గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ చింతపండు గుజ్జులోనికి గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకుని మొత్తం అంతటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో వేయించుకున్న కాకరకాయలను వేసుకుని వీటంతటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిపై మూత పెట్టుకుని ఒక్కరోజు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా ఒకరోజు మగ్గిన తర్వాత ఒకసారి మొత్తం అంతని మిక్స్ చేసుకుని గాజు సీసాలోనికి స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా రుచికరంగా ఉండే కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.